హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి కిచెన్ వన్. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ ఫ్రాన్ బిర్యానీ చేస్తున్నానండి. ఫాస్ట్ అండ్ ఈజీగా తినే కొద్దీ తినాలనిపించే మంచి రుచికరమైన బిర్యానీ తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అరకిలో రొయ్యలు తీసుకున్నాను. ఈ రొయ్యల్లోని పావు స్పూను పసుపు, 1 స్పూను ధనియాలు జీలకర్ర పొడి, 1 పావు స్పూన్ అంతా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే 1 చిన్న స్పూన్ అంతా కారం, ఈ రొయ్యల వరకు మాత్రమే 1/2 స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా 1 గుప్పెడంతా, 1 అర గుప్పెడంతా కొత్తిమీర, గట్టి పెరుగు 1 చిన్న కప్పంతా, ఇది 75 గ్రాముల వరకు ఉంటుంది, 1 అరబద్ద నిమ్మరసం వేసుకొని ఈ మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టేంత వరకు ఇలా స్మూత్గా మసాజ్ చేసుకుంటూ బాగా కలపాలి. 2-3 నిమిషాల పాటు ఈ మసాలాలు పెరుగుతో సహా రొయ్యలకి బాగా కలిసేంత వరకు బాగా ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న రొయ్యల మీద మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అరకిలో బాస్మతి బియ్యం తీసుకున్నానండి. గ్లాస్తో కొలుచుకుంటే 1 గ్లాసున్నర వరకు వచ్చినాయి. అరకిలో రొయ్యలకి అరకిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యంలో మంచినీళ్ళు వేసి 1 గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే పావు కప్పు వేడి పాలల్లో చిటికెడంతా కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 మందపాటి గిన్నె పెట్టుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 గ్రీన్ ఇలాచి, 1 బ్లాక్ ఇలాచి, 2 స్టార్ అనాస, పావు స్పూను సోంపు, పావు స్పూన్ షాజీరా, 6 లవంగాలు, చిన్న జాపత్రి, 2 బిర్యానీ ఆకు వేసుకొని ఈ మసాలాలు బాగా చిటపట్లాడుతూ వేగేంత వరకు వేపుకోవాలి. ఈ మసాలాలు బాగా వేగితే ఫ్లేవర్ మొత్తం బయటకు వస్తుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ 1 సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1 టమాటా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి. టమాటా మరి గుజ్జుగా వేగిపోవాల్సిన అవసరం లేదు, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు వేసేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇలా వేపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఈలోగా వేరే స్టవ్ వెలిగించుకొని 1 గిన్నె పెట్టుకొని గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పోసి మరగనివ్వాలి. ఈ నీళ్లు బాగా మరగాలి. నీళ్లు మరిగిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. రొయ్యలు కూడా ఒకసారి చూద్దాం. బాగా మగ్గిని ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్లోని నీళ్లు మొత్తం తీసేసి ఈ రొయ్యల్లో వేసేసుకోవాలి. ఈ రొయ్యలు బియ్యం బాగా కలిసేంత వరకు ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరగబెట్టి పెట్టుకున్న నీళ్లు వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందాక రొయ్యలకి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు రైస్కి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 అరబద్ద నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు నిమ్మరసం రైస్లో సమానంగా కలిసేంత వరకు ఇలా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి, ఒకసారి మూత తీసి చూస్తాను. 80% వరకు వాటర్ మొత్తం ఎగిరిపోయింది. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు సాఫ్రాన్ మిల్క్ ఉంది కదా, పైనుంచి వేసేసుకుంటున్నాను. ఈ సాఫ్రాన్ మిల్క్ బిర్యానీకి మంచి రుచిని ఫ్లేవర్ని ఇస్తాయండి. అలాగే కొంచెం పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. 1 స్పూను నెయ్యి కూడా వేసుకుంటున్నాను పైనుంచి, మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి
పైన ఏదన్నా వెయిట్ పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 30 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయాలి. ఇదిగో గుమగుమలాడే మంచి రుచికరమైన రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్లో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుంటుంది. తినే కొద్దీ తినాలనిపించే ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. నా వీడియో నచ్చిందా మరి? అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.